ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు పైనే ట్రాక్ అనేది వేస్తారనమాట. కనిపిస్తుంది కదా, ఇప్పుడు కారు వెళ్తుంది కదా, అటు వెళ్తే స్ట్రైట్గా మనము పామూరు వెళ్ళొచ్చు అనమాట. పామూరు నుంచి మళ్ళీ రైట్ సైడ్ కనిగిరి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడు పామూరు నుంచి వింజమూరు, చెన్నై, ఉదయగిరి ఆ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము కరెక్ట్గా బొట్లగూడూరు దగ్గర ఉన్నామన్నమాట. పామూరు మండలం, ప్రకాశం జిల్లా బొట్లగూడూరు కింద వస్తుంది ఇది. బొట్లగూడూరు హైవేలో ఉన్నాము. సో ఈరోజు మనము పామూరు రైల్వే స్టేషన్ గురించి అయితే ఫుల్ వీడియో చూడబోతా ఉన్నాం. పామూరు రైల్వే స్టేషన్ అప్డేటు, లేదంటే వర్క్ ఎలా జరిగింది, ఎంతవరకు జరిగింది, ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడబోతా ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఆటో వెళ్తుంది కదా, అది పామూరు టౌన్కి వెళ్తుంది. ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా, ఈ ఆర్చి అగ్రి ఐలాండ్ అని, దీని లోపలికి వెళ్తే పామూరు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ట్రాక్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆటో వస్తుంది కదా, ఆ రోడ్డుని వెళ్తే పామూరు బైపాస్ వస్తుంది, మన కందుకూరు, సింగరాకొండ వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము వచ్చేసామన్నమాట. కనిగిరి దర్శి రైల్వే స్టేషన్ అప్డేట్ గురించి వీడియో చేసినప్పుడు పామూరు రైల్వే స్టేషన్ గురించి మాకు అప్డేట్ పెట్టండి, పామూరు రైల్వే స్టేషన్ గురించి మేము తెలుసుకోవాలని చాలా కామెంట్లు చేశారనమాట. సో వాళ్ళ కోసం ఫైనల్గా అయితే పామూరులో ఈ స్టేషన్ ఎక్కడ కడుతూ ఉన్నారు, అసలు వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్, ఫుల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ రోడ్డు పామూరు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కి, అదేవిధంగా రైల్వే ట్రాక్కు సంబంధించినటువంటి వర్క్ అనమాట. ఇప్పుడు మనం రోడ్డు అన్నాం కదా, రోడ్డు అంటే ఇది రోడ్డు కాదు. ముందుగా ఈ విధంగా మట్టి కట్టలు పోస్తారు అనమాట. వాళ్ళకి కావాల్సినంత ఎత్తులో మట్టి పోస్తారు. పోసిన తర్వాత దీని మీద ట్రాక్ అయితే వేస్తారనమాట. దాని తర్వాత దానికి అనుగుణంగా మనకైతే స్టేషన్ అయితే కట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రజెంట్ అయితే మనకి ఈ పామూరు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి వర్క్ అనేది పూర్తిగా అయితే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. ఈ దగ్గర మీరు చూసినటువంటి ఈ కట్టలు అయితే ఒక 3 కిలోమీటర్లు వరకు పోసారు. ఇక్కడ నుంచి మళ్ళీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి అనేది ఇంకా అప్డేట్ అయితే మనకు తెలియలేదు. ఈ చుట్టుపక్కల కూడా ఈ వర్క్కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్, అంటే వర్కింగ్ చేసే స్టాఫ్ కావచ్చు, వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా అడిగి కనుక్కుందామన్నా కూడా ప్రజెంట్ సిచ్యువేషను పామూరు రైల్వే స్టేషన్కి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పామూరుకి ఒక కిలోమీటర్ దూరంలో, అది టువర్డ్స్ వచ్చేసి కందుకూరు, సింగరాకొండపై రోడ్లో నుచ్చుపద అనేటువంటి గ్రామానికి దగ్గర అయితే ఈ రైల్వే కట్టలు అయితే పోయడం జరిగిందనమాట. నాకు తెలిసి ఈ వర్క్ ఇంకా చాలా ఉంది, చాలా పెండింగ్లో ఉంది, ఇవన్నీ చేయాలి. అయితే రైల్వే స్టేషన్ వచ్చేసి ప్లానింగ్ అయితే ఇక్కడ కాదనమాట. మీకు నేను తర్వాత లాస్ట్ చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ పామూరు రైల్వే స్టేషన్ గురించి అప్డేట్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ కడతా ఉన్నారు, అసలు స్టార్ట్ చేశారా లేదా, ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, పామూరు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ సింపుల్గా చెప్పాలి అంటే, అదేవిధంగా అక్కడ లోకల్ కొంతమందిని అడిగి కనుక్కున్నాను అనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే పామూరు రైల్వే స్టేషన్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మట్టి కట్టలు వచ్చేసి ట్రాక్కు సంబంధించిన వర్క్ మాత్రమే, అది కూడా ఒక 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే పోసారనమాట. ఈ పామూరు కనిగిరికి మధ్యలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు,
అదేవిధంగా చిన్న చిన్న గొంతులు అవన్నీ పూడ్చారు. అవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప ట్రాక్కి సంబంధించి అదేవిధంగా స్టేషన్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. ఒకవేళ ఏదన్నా ఉందంటే గవర్నమెంట్ తరపున మనకు ఏదన్నా అప్డేట్ వస్తే దాన్ని బట్టి మీకు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయగలుగుతానమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వర్క్ని బట్టి గమనిస్తే పామూరు రైల్వే స్టేషన్ కట్టేదానికి నాకు తెలిసి ఇంకా ఒక 2 years పట్టచ్చు, మేబీ 3 years కూడా పట్టచ్చు. అది మనకైతే ఐడియా లేదు. ప్రస్తుతానికైతే పామూరు రైల్వే స్టేషన్ ఎటువంటి నిర్మాణం జరగలేదని అక్కడ లోకల్ ప్రజలు చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ పామూరు రైల్వే స్టేషన్ అప్డేట్ గురించి ఫుల్ వీడియో అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. పామూరు స్టేషన్ నిర్మాణం వచ్చేసి మనకి ఇది సింగరాయకొండ మైదుకూరు బైపాస్ అనమాట. ఈ బైపాస్ ఆనుకొని కడతారని అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు అయితే చెప్పారనమాట. మనకైతే ఐడియా లేదు. అదేవిధంగా ఎటువంటి అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు. కాకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఒక 2 kilometer లోపల కడతారని చెప్పారు.